హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను ఒక సింపుల్ వాల్ డెకర్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఈజీగా డిఐవై చేసేసుకోవచ్చు. ఇది నేను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేశాను. మా పాప బర్త్డేకి నేను కప్ కేక్ హోల్డర్ చేశాను కదా, సో బర్త్డే పార్టీకి కప్ కేక్ హోల్డర్ యూజ్ చేశాను. తర్వాత అది మనం యూజ్ చేయం కదా, ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి దాంతో ఏదైనా డిఐవై చేద్దాము అని దాంతో నేను ఇలా వాల్ డెకర్ని చేశాను. నా లాస్ట్ వీడియోలో నేను పేపర్ ప్లేట్స్ మీద కూడా ఇలా వాల్ డెకర్ని చూపించాను కదా, ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు కూడా నేను ఈ కప్ కేక్ హోల్డర్స్ చేశాను కదా, ఆ ప్లేట్స్ మీద బ్యాక్గ్రౌండ్ వేసేసుకొని పైన నేను వార్లీ ఆర్ట్ని వేస్తున్నాను. ఈ వార్లీ పెయింటింగ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. వీటిని నేను ఎలా డ్రా చేశాను అనేది కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ వార్లీ పెయింటింగ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, ఎవరైనా వేసేయచ్చు. సర్కిల్స్, ట్రయాంగిల్స్ మాత్రమే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు కదా, పాపతో చాలా బిజీగా ఉంటున్నాను, అందుకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. చాలా లేట్ అయిపోయింది కదా, 10 days అయిపోయింది అనుకుంటా. లాస్ట్ నేను బనానా కేక్ పోస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే మా కిచెన్లో లైట్ పోయిందనమాట. కంప్లైంట్ అయితే ఇంకా ఇవ్వలేదు. కిచెన్లో ట్యూబ్లైట్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్లైట్ పోయిందనమాట. కంప్లైంట్ ఇస్తే వచ్చి చేస్తారు, 2 daysకి వస్తారు లేదా 1 week అయినా వచ్చి చేసేస్తారు. మేమైతే ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే ఒక స్టాండ్ లైట్ ఏదో ఉంటే అది పెట్టుకొని నేను మేనేజ్ చేసేస్తున్నాను. అందుకే బ్లాగ్స్ షూట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో ఇదైతే ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే పాపతో నాకు అస్సలు కుదరట్లేదు, చాలా బిజీగా ఉంటున్నాను ఈ మధ్య. కిచెన్లో వంట చేసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు తను పడుకున్నప్పుడు వీడియోస్ షూట్ చేద్దాము అంటే ఆ టైంలో నేను వంట చేస్తున్నాను, బిజీగా ఉంటున్నాను. వీడియోస్ అయితే ఆల్రెడీ కొన్ని షూట్ చేసే ఉన్నాయి, వాటిని ఎడిట్ చేయడానికి కూడా టైం నాకు దొరకట్లేదు. అందుకే ఈ మధ్య వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు, ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ మంత్ అయితే ఎవ్రీడే నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఈ మంత్ అయితే అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రియారిటీ అయితే పాప అనమాట. తనతో మంచిగా టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఒకవేళ నాకు టైం ఉంటేనే నేను వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ మనకు వాళ్ళతో ఆడుకునే టైం దొరకదు కదా పెద్దగా అయిపోతే. ఈ వీక్లీ వన్స్ అయినా నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాను. డే అండ్ నైట్ వీడియోసే చేసేదాన్ని. అప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ ఇవన్నీ రావు కదా, సో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి అనేసి డే మొత్తం దీని మీద స్పెండ్ చేశాను. అంత కష్టపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంత చేసిన తర్వాత వదలాలంటే మనకు వదిలిపెట్టబుద్ధి కాదు కదా, అందుకని రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా పోస్ట్ చేద్దాము అనేసి చేస్తున్నాను. మేబీ ఫ్యూచర్లో నాకు టైం ఉండి కొంచెం ఎడిట్ చేయడానికి, షూట్ చేయడానికి టైం ఉంటే వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి, బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా 10 days వన్స్ అయినా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను పేపర్ పైన మీకు వేసి చూపించాను కదా, సేమ్ అదే వార్లీ పెయింటింగ్ని నేను కప్ కేక్ హోల్డర్ ప్లేట్స్ ఉంటాయి కదా, 3 ప్లేట్స్ చేశాను ఆ రోజు నేను. మీరు వీడియో చూసుంటే మీకు తెలిసిపోతుంది. కాకపోతే నేను పింక్ కలర్లో చేశాను కదా, ఇక్కడ నేను పింక్ కలర్ని బ్యాక్ సైడ్ ఉంచేసి ఇంకొక సైడ్ టర్న్ చేసేసి ఇలా నేను బ్యాక్గ్రౌండ్ నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఈ కప్ కేక్ హోల్డర్ని నేను ఫోమ్ షీట్ పైన చేశాను కదా, మీకు కావాలంటే కార్డ్బోర్డ్ పైన కూడా ఇలా మీరు వాల్ డెకర్ని చేసేసుకోవచ్చు. నేను వేస్ట్ అవుతుంది అనేసి దానిపైనే వేసేసాను. ఇక్కడ నేను వార్లీ పెయింటింగ్ని ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత మార్కర్ తోటి దానిపైన మళ్ళీ డ్రా చేశాను. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ యాక్రిలిక్ పెయింట్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నాకేంటంటే పెయింటింగ్ కన్నా కూడా పెన్ అయితే మనము ఈజీగా డ్రా చేసేస్తాం కదా, అందుకే నేను మార్కర్ యూస్ చేశాను, ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నేను లోపల కూడా కలర్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్కై బ్లూ కలర్, రెడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. నేను ఎలా వేస్తున్నాను అనేది మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది.
ఇక్కడ చూసారు కదా ఫైనల్‌గా వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. పెయింట్ అంతా వేశాక లుక్ చాలా బాగుంది కదా! వాల్ పైన పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనము పెయింట్ తోటి మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత మార్కర్‌తో మళ్ళీ ఒకసారి అవుట్‌లైన్ డ్రా చేసుకుంటే బావుంటుంది. అలా నేను మొత్తం అవుట్‌లైన్‌ని మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్‌ని మీకు చూపిస్తున్నాను. ఇది కూడా అంతే వాల్ డెకర్‌గా పెట్టుకుంటే బావుంటుంది. ఇదేంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నది ఫోమ్ షీటే అన్నమాట. లాస్ట్ టైమ్ నేను కప్ కేక్ హోల్డర్ చేసినప్పుడు రౌండ్ షేప్‌లో ఒక 3 కట్ చేసుకున్నాను కదా! అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నాకు సైడ్‌లో ఫోమ్ షీట్ కొద్దిగా మిగిలిందనమాట. దీంతో కూడా ఏమైనా చేద్దాము అనేసి ఐడియా వచ్చి ఇలా చేశాను. ఇది కూడా చాలా బావుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పేపర్‌లో ఫ్లవర్ లాగా గ్రీన్ కలర్‌ది కనిపిస్తుంది కదా! అదేంటంటే పేపర్ బ్యాగ్‌కి సైడ్‌కొస్తాయి కదా! పేపర్ బ్యాగ్ అన్నమాట. ఆ పేపర్ బ్యాగ్‌ని ఇలా ఫ్లవర్ షేప్‌లో ఉంటే నేను వాటిని కట్ చేశాను. నార్మల్‌గా మనము ఎవరికైనా బర్త్‌డే గిఫ్ట్ ఇయ్యడానికైనా, లేదంటే మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా! ఇలా పేపర్ బ్యాగ్స్‌లో పెట్టేసి ఇస్తారు. అలా నాకు రిటర్న్ గిఫ్ట్‌లో వచ్చింది అన్నమాట ఈ పేపర్ బ్యాగ్. ఈ బ్యాగ్ ఇలా ఫ్లవర్ షేప్ చాలా బావుంది. పెడితే బావుంటుంది అనేసి ఆ పేపర్ బ్యాగ్‌ని నేను ఇలా ఫ్లవర్ షేప్‌లో ఉంటే వాటిని కట్ చేసుకున్నాను. కరెక్ట్‌గా నేను తీసుకున్న రెక్టాంగులర్ షేప్ ఫోమ్ షీట్‌కి ఇవి కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. అందుకని దీంతో వాల్ డెకర్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు కార్డ్‌బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఫోమ్ షీట్ ఉంది కదా! అనేసి నేను ఈ ఫోమ్ షీట్‌నే యూజ్ చేసేసాను. మన దగ్గర చాలా ఉంటాయి ఇలా ఫ్లవర్ షేప్‌లో కానీ, ఏదైనా సీనరీ లాగా కానీ, ఇలా ఏమైనా ఉంటే ఏ పేపర్ అయినా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న ఫ్లవర్ కరెక్ట్‌గా వచ్చేటట్టుగా పెట్టేసుకొని వెనక నేను గ్లూ గన్‌తో స్టిక్ చేసేసుకుంటున్నాను. అంతే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేయొచ్చు ఇది. మీ దగ్గర గ్లూ గన్ గనుక లేకపోతే నార్మల్ గ్లూతో కూడా స్టిక్ చేసేయొచ్చు. ఇది పేపరే కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్‌కి నేను పేపర్ కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే వాటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా! చాలా ఈజీగా, ఫాస్ట్‌గా వాల్ డెకర్ రెడీ అయిపోయింది. మీకు గనక నచ్చితే తప్పకుండా ట్రై చేసి పిక్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ కూడా తెలుగు వ్లాగర్ మనస్వి అనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్. టేక్ కేర్.